వ్యాప్తంగా చికెన్ షాపులు బుధవారం నుంచి బంద్ చేయనున్నట్లుగా తెలంగాణ చికెన్ షాప్ అసోసియేషన్ ప్రకటించింది. తమకిచ్చే మార్జిన్ పెంచకపోతే ఏప్రిల్ 1 నుంచి షాపులు మూసివేస్తామని వారం కిందటే ప్రకటించిన కంపెనీల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో షాపులు బంద్ పెట్టాలని నిర్ణయించింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ 26 నుంచి 16కు తగ్గించడంతో షాపు ఓనర్లు తీవ్ర నష్టాలలో కూరుకుపోతున్నారని, పౌల్ట్రీ కంపెనీలు దిగువచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు తెలిపారు. గతంలో కిలో చికెన్ 26 మార్జిన్ ఇచ్చిన పౌల్ట్రీ కంపెనీలు ఇప్పుడు ఏకంగా కూడా 16కు తగ్గించాయని, దీంతో ఖర్చులు పోగా కిలో 5 నుంచి 6 కూడా మిగలడం లేదని, షాప్ రెంటు, కూలీల జీతాలు, కరెంటు బిల్లులు, ఇతర ఖర్చులతో పాటు అమ్ముడు పోని చికెన్ కారణంగా నష్టపోతున్నామని షాప్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము బంద్ చేస్తామని ప్రకటించిన తర్వాత చికెన్ రేటు 350 నుంచి 250లకు తగ్గించారని, వారం రోజులలో కిలో 100 రేటు తగ్గడం గతంలో ఎప్పుడూ జరగలేదని వివరించారు. తమ ఆందోళనతో చికెన్ కంపెనీల లొసుకులు, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ధర తగ్గించారని ఆరోపించారు.